హిజ్రాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఆయనకి ఆ పేరు ఊరికే రాలేదు. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇలాంటి వాళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉందా? అసలు వీళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడా? ఏదో హిజ్రాలు అంటే మాకు తెలిసి రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళు భిక్షాటన చేస్తారనే తెలుసు. కానీ ఈ రోజు ఇలా వేదిక మీద నిలబడి మాట్లాడడం మేము ఏ రోజు చూడలేదు. మా 40 సంవత్సరాల ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్లో ఇంతవరకు ఎంతో మంది పురుషులు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి మాటలు చెప్పారు. ఎంతో మంది స్త్రీలు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి గురించి మాట్లాడారు. కానీ మా 40 సంవత్సరాల ఈ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్లో ఏ రోజు కూడా ఒక హిజ్రా వచ్చి ఇక్కడ నిలబడ్డం మేము ఎన్నడూ కూడా చూడలేదని చెప్పి మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి మరి ఈ 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాలాంటి ఒక హిజ్రా వచ్చి ఇక్కడ దేవుడి ముందు నిలబడి దేవుడి మాటలు చెప్పడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. మరి ఆ మొదటి స్థానం దేవుడు నాకు ఇచ్చినందుకు దైవజనుల ద్వారా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రానున్న దినాల్లో నాలాంటి అనేక మంది హిజ్రాలు ఇక్కడికి వస్తారు, దేవునికి సాక్షిగా నిలబడతారు. కానీ ఎంతమంది వచ్చినా మొదటి స్థానం మాత్రం దేవుడు మరి దైవజనులు జయశాలి గారి ద్వారా నాకు అందించడం, అది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ 40 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని విధంగా సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రా వచ్చి యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ ముందు, కళ్ళ ముందు లైవ్ టెస్టిమనీగా ప్రత్యక్ష సాక్షిగా ఉండడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, వీళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉంటుందా, వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడని చెప్పి రకరకాల సందేహాలు, డౌట్స్, క్వశ్చన్స్ మీలో చాలా మందికి ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ దేవుడి కృపతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన యేసయ్య వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి వ్యక్తినైనా, ఎంత ఘోర పాపినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ.